అందరికీ నమస్తే. మళ్ళీ నేను మీ అరవింద్ మామ. మందల్పట్టి వెళ్ళినాం కదా మార్నింగ్. అక్కడ నుండి నెక్స్ట్ వీడియో ఎక్కడ అంటే ఇక్కడ అబ్బి వాటర్ ఫాల్స్ అని ఉంటుంది. వాటర్ ఫాల్స్ చూడడానికి వచ్చినాము. ఇక్కడ చూడండి పార్కింగ్ అయితే మొత్తం నిండిపోయింది, ఫుల్ జనాలు వస్తున్నారు ఇక్కడికి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పార్కింగ్ కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఎంట్రీ టికెట్ కూడా ఉన్నట్టుంది, పోయి ఎంతో అనుకుందాం, చూద్దాం, టైమింగ్స్ కూడా చూద్దాం. ఇక్కడ మనకి ఏమున్నాయంటే స్పైసెస్ ఉన్నాయి, ప్లస్ కూర్గ్ లోకల్ వైన్ ఉన్నాయి. ఇక్కడ లోకల్ వైన్స్ స్పైసెస్ షాప్ చాలా ఉంటాయి. కాకపోతే ఇందులో ఏ గ్రేడ్ బి గ్రేడ్ అట్లా ఉంటాయి అన్నట్టు. మనకి ఏ గ్రేడ్ ఎక్కడ దొరుకుతాయి అనేది ఎవరైనా తెలిసిన వాళ్ళని అడిగి కనుక్కొని అక్కడికి వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొబ్బరి బొండాలు ఉన్నాయి, ప్లస్ మ్యాగీ పాయింట్ ఉంది. ఎవరైనా ఇక్కడ తినాలి అలా లైట్గా అనుకుంటే ఇక్కడ తినచ్చు. నెక్స్ట్ ఇదంతా పార్కింగ్, ఇంకా పార్కింగ్ లో ఉన్నాం మనం. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఎంట్రన్స్ ఉంటుంది, అక్కడికి వెళ్దాం. ఎంట్రన్స్ ముందు కూడా మ్యాగీ పాయింట్ ఒకటి ఉన్నాయి, వైన్స్, కూల్ డ్రింక్స్, కొబ్బరి బొండ అవన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇదే మన ఎంట్రన్స్. ఇక్కడ బిలో 12 years వాళ్ళకి టికెట్ లేదు, ఫ్రీ అన్నట్టు, ఫ్రీ ఎంట్రీ. అబౌట్ 12 వాళ్ళకి 10 rupees ఎంట్రీ టికెట్. మన టికెట్ కౌంటర్ ఇక్కడే, టికెట్ తీసుకున్నాము, లోపలికి వెళ్ళాలి. ఇక ఎంట్రీ ఎగ్జిట్ డివైడ్ చేసారు. ఇక్కడ ఎగ్జిట్ సైడ్ స్టాల్స్ ఇక్కడ కూడా పెట్టిండ్రు. లోకల్ వైన్ ఇక్కడ ఎక్కువ, ఎక్కడ చూసినా లోకల్ వైన్ బాగా అమ్ముతారు. లోకల్ వైన్, కాఫీ బీన్స్, స్పైసెస్, మెయిన్ స్పైసెస్ అయితే ఫుల్ ఫేమస్ ఇక్కడ. ఎవరు ఇక్కడికి వచ్చినా స్పైసెస్ కొంటారంట. మనం కూడా షాపింగ్ కి కంప్లీట్ గా కొంచెం టైం కేటాయించినాం. సో మేము ఏం చేస్తామంటే ఎక్కడైతే ఏ క్వాలిటీ దొరుకుతాయో, ఏ క్వాలిటీ స్పైసెస్ దొరుకుతాయో అక్కడికి వెళ్తాము. సో అక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఆ షాప్ అనేది వీడియోలో కనిపిస్తుంది కదా, అప్పుడు మీరు కూడా కావాలనుకుంటే మీరు వచ్చినప్పుడు అదే ప్లేస్లో కొనుక్కోవచ్చు. సో ఆ లొకేషన్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఆ వీడియోలో మీకు డీటెయిల్స్ షేర్ చేస్తాం, కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాము. ఇక్కడ లోపలికి అయితే వెళ్తున్నాం, కొంచెం కింది దిగాలి. ఇక్కడ ఒక 100 steps వరకు ఉంటాయంట కిందికి. ఇప్పుడైతే దిగడం స్టార్ట్ చేసినాము. సో మనకి మధ్య మధ్యలో ఎవరైనా కొంచెం రెస్ట్ తీసుకోవాలనుకుంటే కూర్చోడానికి బెంచ్లు పెట్టారు. ప్లస్ ఇదంతా చుట్టూ చూడండి, మొత్తం కాఫీ తోటలు ఉన్నాయి, కాఫీ చెట్లు మొత్తం అన్ని కాఫీ తోటనే మొత్తం చుట్టూ. సో అది ప్రైవేట్ ప్రాపర్టీ అనుకుంటా, అందుకే అటు ఎవరు వెళ్ళకుండా ఇట్లా ఫెన్సింగ్ పెట్టేసారు. కాఫీ ప్లాంటేషన్ మ్యాక్సిమం ప్రైవేట్ ప్రాపర్టీలే ఉంటాయి. వాళ్ళ ఎస్టేట్స్ అంటారు వాటిని, కాఫీ ఎస్టేట్స్ అని. సో ఆ కాఫీ ఎస్టేట్స్లో వాళ్ళు ఇట్లా ఫెన్సింగ్ పెట్టేసుకొని పెట్టుకుంటారు అన్నట్టు, ఎందుకంటే ప్రైవేట్ ప్రాపర్టీ కదా. సో న్యాచురల్గా పెరిగినాయి కాదన్నట్టు, వాళ్ళే పండించినాయి అన్నట్టు ఇవన్నీ. వాటర్ సౌండ్ అయితే వినిపిస్తున్నది. కాకపోతే ఇప్పుడు రైనీ సీజన్ కాదు కదా, డిసెంబర్. సో ఈ టైంలో వాటర్ ఎంత క్వాంటిటీ ఉన్నాయనేది, ఎంత ఫాల్స్ ఎంత కనిపిస్తున్నాయి అనేది అక్కడికి వెళ్ళి చూద్దాము. నేనైతే కొంచెం ఎక్కువనే ఉన్నాయి అనుకుంటున్నా ఆ సౌండ్ బట్టి. చలో చూసేద్దాం. సస్పెన్షన్ బ్రిడ్జ్ ఉంది, కూలిపోయి ఉన్నది.
మేబీ ఇదివరకు ఇటు నుంచి అటు వెళ్ళేలా ఉండనేమో. ఇప్పుడైతే కంప్లీట్లీ క్లోజ్డ్ అది పర్మనెంట్లీ. చూడండి వాటర్ ఫాల్స్ చూడండి, సూపర్ ఉంది. వాటర్ ఇంకా రైనీ సీజన్ లో అయితే ఫుల్ ఉంటాయంట. మొత్తం అదంతా కవర్ అవుతుంది, చాలా పెద్ద వాటర్ ఫాల్ లాగా కనిపిస్తుంది. చాలా బాగుంది అసలు. సో ఇంకా పైకి చూడాలనుకుంటే అక్కడ వ్యూ పాయింట్ ఉంది, ఆ వ్యూ పాయింట్ నుంచి చూడొచ్చు. కరెక్ట్ ఇంకెక్కడ ఉంది. సో ఆ వ్యూ పాయింట్ ఇక్కడ నుండి లోపలికి వెళ్ళకుండా మొత్తం రిస్ట్రిక్ట్ చేసేసారు, ఎందుకంటే ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉంటాయి దీని చుట్టూ. ప్లస్ ఎవరికి ప్రమాదం జరగకుండా ఉండడానికి రిస్ట్రిక్ట్ చేసేసారట లోపలికి వెళ్ళకుండా. ఇక్కడికి లాస్ట్ ఇక్కడ సెక్యూరిటీ గార్డు కూడా ఉన్నారు. ఇక్కడ ఒక ఫోటోగ్రాఫర్ ఉంటాడు, వాళ్ళు ఇట్లా ఫోటోలు తీస్తారంట. ఫోటోకి 60 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. కాబట్టి ఇప్పుడు ఫుల్ క్రౌడ్ ఉంది, తీద్దామంటే ఎవరు కోఆపరేట్ చేస్తలేరంట పక్క చేయమంటే. సో అందుకని ఇప్పుడు ఆయన తీయకుండా పాపం ఆయన ఫీల్ అవుతాడు, నాకు బిజినెస్ రావట్లేదు అని. సో ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వ్యూ పాయింట్ పైకి చూడొచ్చు అని చెప్పినా కదా, అదొకటి ఉన్నాయి. వాటర్ ఫాల్స్ అంతే. ఇక్కడ దీనికి నన్ను అడిగితే దీనికి ఒక 3.5 రేటింగ్ ఇస్ అవుట్ ఆఫ్ 5. సో అట్లా ఒక్కసారి ఇట్లా వచ్చి విజిట్ చేసి వెళ్ళిపోవచ్చు. అయితే ఇక్కడ మన టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 to ఈవినింగ్ 5:30 అనమాట. సో మార్నింగ్ 7కి వస్తే మంచి ఫాగ్ వ్యూ ఉంటుంది. లేదంటే మీరు మార్నింగ్ డైరెక్ట్ మందలపాటికి వెళ్ళొచ్చు. మందలపాటి వ్యూ పాయింట్ చూసుకున్నారంటే అది హిల్ ఏరియా, హిల్ టాప్ నుంచి వ్యూ సూపర్ అంటే సూపర్ ఉంది. రీసెంట్ వీడియోలో చూపించిన కదా. సో అది ఫస్ట్ చూసుకొని అక్కడ నుండి ఇక్కడ రావచ్చు డైరెక్ట్, పెద్ద డిస్టెన్స్ కాదు. ఖచ్చితంగా ఇక్కడ జంక్షన్ ఉంటుంది, వై జంక్షన్ టైప్ ఉంటుంది. ఆ వై జంక్షన్ లో ఒక సైడ్ వెళ్తే మందలపాటి, ఇంకో సైడ్ వెళ్తే అబ్బి వాటర్ ఫాల్స్ ఉంటుంది. సో ఆ జంక్షన్ దగ్గర వచ్చి మీరు టచ్ చేసి అనుకోండి, మీకు రెండు వెంటనే కవర్ అయిపోతాయి. పైనకి ఎక్కేసి అన్నాం. ఇక నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం మనం. చలో.